వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ చంద్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రామాల్లో ఉండే పార్టీ. ఆ గ్రామాల్లో ఉండే పార్టీ మరి నిజంగానే గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుందా లేదా అన్న తెలుసుకోవడానికి మంగళగిరి నియోజకవర్గంలోని పాతూరు అనే గ్రామంలోకి మనం వచ్చాము. పాతూరులో మనతో పాటు నాగిరెడ్డి అనే రైతు ఉన్నాడు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతూరులో కావచ్చు లేదంటే గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది సార్? ఈ రోజుని చెప్పాలంటే మన గ్రామంలో బ్రహ్మాండమైన పథకాలు, సంక్షేమ పథకాలు కానివ్వండి, రైతులకి లోన్లు కానివ్వండి, సున్నా వడ్డీలు కానివ్వండి, డాగ్రా వాళ్ళకి సున్నా వడ్డీలు కానివ్వండి, కౌలు రైతులకు కూడా అన్నీ సమస్తం ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అందరికీ ప్రతి నెల ఆటో వాళ్ళకి, ప్రతి నెల చిల్లర కొట్టు బళ్ళ మీద అమ్ముకునే వాళ్ళకి 10,000. ఎవరికి అన్యాయం అనేది జరగట్లేదని 2019 నుంచి జగన్ గారు వచ్చాక ఈ 4 ఏళ్ళన్నరలో చక్కగా పరిపాలన చేస్తున్నాడు. మంచి పరిపాలన, ఆయన చేసే పరిపాలన బ్రహ్మాండమైన పరిపాలన. సైంటిస్టులు కూడా మెచ్చుకుంటున్నారు. ఏ ఊరన్నా వెళ్ళండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇతర వర్గాలను కదిలియండి, మాకు మంచి జరుగుతుంది, మాకు జగన్ అన్నే కావాలి, రావాలి జగన్ అన్న, కావాలి జగన్ అన్న, ఇవే విధానంతో ముందుకు నడుపుతున్నారు. మాకు పాతూరే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. నేను రైతు సంఘాల్లో ఉంటాను. నేను చాలా ఊళ్ళు తిరిగాను, చాలామందితో పరిచయాలు చేసుకున్నాను. ఎవరిని కదిలించినా కూడా సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా, పార్టీ చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా అందరికీ చక్కగా సౌకర్యంగా అందరికీ అడుగు చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ పెట్టాడు. బ్రహ్మాండంగా చచ్చిపోయాలను కూడా బతికిస్తున్నాడు హాస్పిటల్లో. మహానుభావుడు. ఈ రోజుని నెల క్రితం 25 లక్షలు ప్రకటించాడు ఆరోగ్యశ్రీ. ఏమండి, వాళ్ళ నాన్నగారు పెట్టిన ఆరోగ్యశ్రీని ఆయన 1 అడుగు ముందుకేస్తే ఈయన 3 అడుగులు ముందుకేసి 4 అడుగుల్లో ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ సీఎంగా జగన్ గారే కూర్చుంటాడు, అది గ్యారంటీ ముమ్మాటికి. బాబా, మీరేమో రైతు సంఘాల్లో పనిచేస్తారని చెప్తున్నారు, రైతుగా కూడా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రైతులందరూ అప్పుల పాలు అయిపోయారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను వస్తేనా రైతులకు పెద్ద పీట వేస్తా, రైతుల కోసమే నా మొదటి సంతకం చేస్తా అంటూ కూడా చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు 600 ఒక ఎలక్షన్ మూవ్మెంట్లో 600 ఇచ్చాడు. ఏది మేనిఫెస్టో ఒక్కటన్నా రైతులకు రుణమాఫీ అన్నాడు, చేశాడా? చేయరా. ఒక్కసారి ఇచ్చాడు. ఏది, అది కూడా ఏదో సూతు మంత్రంగా. డాక్రా వాళ్ళందరికీ, అమ్మా మీ బ్యాంకులో ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను, మీరు 1 రూపాయి కట్టొద్దు అన్నాడు. ఆయన మాటలు నమ్మి 5 సంవత్సరాలు కట్టకుండా కూకుంటే అది ఇంత అప్పల్లా మోపిడై కూకుంది. ఆ అప్పు తీర్చలాగా ఇప్పుడు అందరూ నానా తంటాలు పడుతుంటే జగన్ గారు 19లో గెలిచిన తర్వాత ఆయన ఇచ్చిన వాగ్దానాలు కూడా దగ్గర రూపాయలకు కానీ రైతులకు కానీ ఉన్న బాకీల్ని తీర్చుకుంటూ, రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులను ఆదుకుంటూ, కౌలు రైతులకు కూడా కౌలు కార్డులు ఇప్పించి, బ్యాంకులో 57 లక్షల రూపాయలు కూడా లోన్లు ఇప్పించి, సున్నా వడ్డీ, మళ్ళీ అది కూడా వడ్డీ కట్టే పని లేదు, జగన్ గారు కడుతున్నాడు ఇవన్నీ. అది మన ప్రభుత్వం. మేము అందరికి ఎవరికి అన్యాయం చెయ్యము. రైతుకు కాదండి, ఎవరికైనా ఇవాళ ఏ రైతునైనా పలకరిండి, ఏ గ్రామాన్న వెళ్ళి సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? పంట జనవరిలో వచ్చిందంటే వరి పంట నాకు తెలిసిన మటుకి 10,100 నుంచి 1,200 లోపు కొనేవాళ్ళు. ఈ రోజుని 1,850 కొంటున్నారు. బాబు, మీరేమో రైతుల గురించి బాగా చక్కగా చెప్తున్నారు. రైతు రాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి మీలా అంటే గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తిరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని వీధులంటే కొడతారని చెప్పి కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. అవన్నీ అబద్ధం మాటలు, అవన్నీ అబద్ధం అండి, శుద్ధ అబద్ధం. వైఎస్ఆర్ మెజార్టీ ఉండదు, అట్లాగే మెజార్టీ ఉంటుందండి, ఏమి తగ్గదు. ఇంకా ప్రతిపక్షాలు కూడా వైఎస్ జగన్కే సపోర్ట్ చేస్తారు. ఆయన ఇచ్చే పథకాలను బట్టి, సంక్షేమ పథకాలను బట్టి బ్రహ్మాండంగా ఇస్తారు. అదే కొన్ని గ్రామాల్లో చంద్రబాబుకి మెజార్టీ వచ్చిన ఈ ఊళ్ళో ఉన్నాయి, నేను లేవంటలా. అది కూడా ఈ రోజుని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే
సంక్షేమ పథకాలు కానీ, రైతు పథకాలు కానీ, డాక్రా వాళ్ళకి కానీ, మన అదే అంగన్వాడీల వారికి కానీ, ఎవరికైనా కానీ ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళకి ఇచ్చే లోన్లు కానీ, సున్నా వడ్డీలు కానీ, కౌలు రైతులకు కానీ ఎవరికి ఇచ్చినా కూడా పార్టీగా చూస్తల. తెలుగుదేశం వాళ్ళకే మా ఊళ్ళో రెడ్డిలో ఒక 25 ఇళ్ళు, కమ్మాడ ఒక 25 ఇళ్ళు, నాయుడులో ఒక 25 ఇళ్ళు, ఏసీలు ఎక్కువ, మాలపల్లి మాదిగపల్లి. ఎవరినన్నా వెళ్ళి అడగండి ఎన్ని పథకాలు వస్తున్నాయి ఒక్కొక్క ఇంటికి. 1,00,000 కాడి నుంచి 12 లక్షల దాకా సంవత్సరానికి వస్తున్నాయి. ఇవాళ 10,000 ఇస్తాడండి తెలుగుదేశం వాళ్ళు. నా కడవ కప్పుకో, నేను ఇస్తా 10,000. ఎన్నాలండి? ఒక నెల. జగన్ గారు ఇచ్చేది నెలలు ఇస్తున్నాడు కదా, అది చూడాలి కదా. 4 సంవత్సరాల్లో నెలలు ఇచ్చుకుంటానే పోతున్నాడు కదా అందరికి. అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు తోపుడు బండ్లు ఇస్తున్నారు, లేదంటే కొన్ని ఇంకా వాళ్ళ దగ్గరికి తీసుకుంటున్నారు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా టీడీపీ వాళ్ళు. మరి ఆ టీడీపీ వాళ్ళు గెలిచే అవకాశం లేదంటారా? టీడీపీ వాళ్ళకి ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చేసినా, మంగళగిరి ఆల్కే రామకృష్ణారెడ్డి గారు మొదలు పెట్టాడు ఈ తోపుడు బళ్ళు, ఈ కాళ్ళు లేని వాళ్ళకి రిక్షాలు లాంటివి అన్నీ చేసి పెట్టింది ఆయన మొట్టమొదటగా. అది చూసి ఓడలేక ఇప్పుడు మన 14 నుంచి 18 వరకు రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు మొత్తం కోట్లు చెప్పలేము. 600,000 కోట్లు అంటున్నారు, 500,000 కోట్లు అంటున్నారు చంద్రబాబు నాయుడు సంపాదించుకుంది. అలాంటి డబ్బుని ఖర్చు పెట్టి లోకేష్ గారు ఇచ్చేయండి, చచ్చిపోయిన వాళ్ళకి 50,000 ఇచ్చేయండి, ఎవరైనా వైఎస్టీపీ ఆవిడ వస్తే కండవ కడితే 10,000 ఇవ్వండి, ఎన్నాళ్ళు ఒక్క నెల. ఇట్లా మోసపూరితంగా చేస్తున్నారు. ఈ రోజుని యథార్థంగా చెప్పాలంటే తెలుగుదేశానికి డిపాజిట్లు కూడా రావండి. గ్యారెంటీగా చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సీట్లు అయితే ఎక్కడైనా గట్టిగా బలం ఉండకాడ ఒకటి. ఇప్పుడు పవన్ కలిశాడు. మరి పవన్ కలిసినప్పుడు గోదావరి జిల్లాలో వాళ్ళ బలం పెరిగి గోదావరి జిల్లాలన్నీ క్లివించి పంట మొత్తం గెలిచేస్తా అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ కలిసినా, బీజేపీ వాళ్ళు కలిసినా, కాంగ్రెస్ వాళ్ళు కలిసినా, చర్మిలు వచ్చి వీళ్ళ దగ్గర పక్కలో దూరినా ఏంది ప్రయోజనం ఉండదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ఎక్కుతున్నాడు 24లో సీఎం సీటు మీద గ్యారంటీ. ఏమంటే తెలుగుదేశం వాళ్ళు చెబుతారు, నాటకాలు చెబుతారు, అన్నీ చెబుతారు.